ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ ముస్లిం సమాజాన్ని ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం ఉంది అనేది సిపిఎం పార్టీ భావిస్తుంది. ఈరోజు వక్ఫ్ ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామనే పేరుతో ఈరోజు ముస్లిం సమాజాన్ని ఈరోజు అణగదొక్కేటువంటి కుట్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఈ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ సాగనీయదు. ఖచ్చితంగా ముస్లిం సమాజంతో పాటు మిగతా అన్ని సమాజాలను కలుపుకొని ఖచ్చితంగా ఈ సవరణ బిల్లును రద్దయ్యే వరకు ఖచ్చితంగా పోరాడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సవరణ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. ఈరోజు ముస్లిమేతరుల్ని ఈ బోర్డులో నియమించడం అనేది సరైనది కాదని ఈరోజు సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. అట్లాగే ఈరోజు ఎప్పుడో వక్ఫ్ చేసినటువంటి ఆస్తులకి ఆధారాలు కావాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ప్రభుత్వం ఒక కుట్ర పనింది. ఈ వక్ఫ్ ఆస్తులంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఉద్దేశంతోనే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చిందని సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకోసమే ఈరోజు మరి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తున్నాము. రాబోయే కాలంలో ఇది నిజంగా రాజ్యాంగాన్ని మరి నిజంగా అవమానపరిచినట్లే. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పోతుంది. ఖచ్చితంగా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే ఈ భారతదేశంలో ప్రజలు సహకరించరు, దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఇప్పటికైనా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరాలోచించి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్లాగే ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా తెలుసుకోవాలా. ఈరోజు ముస్లిం పైన ముసలి కన్నీరు గార్చేది కాదు, ఈ చట్టానికి మరి మద్దతు ఇచ్చినటువంటి మరి మీకు ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ.